గ్రీన్లాండ్ ని అమెరికా ఎందుకు కావాలనుకుంటుంది? గ్రీన్లాండ్ తో అమెరికాకి ఏం అవసరం? ప్రస్తుతం గ్రీన్లాండ్ మొత్తం డెన్మార్క్ కంట్రోల్లోనే ఉంది. గ్రీన్లాండ్ పై అధికారం డెన్మార్క్ దే. కానీ అమెరికా ఆ గ్రీన్లాండ్ ని సొంతం చేసుకోవడానికి చాలా ఏళ్లుగా ట్రై చేస్తుంది. ఎందుకంటే గ్రీన్లాండ్ అనేది ఆర్కిటిక్ సర్కిల్ కి దగ్గరగా ఉంది. ఆ ఆర్కిటిక్ సర్కిల్ లో రష్యా డామినేషన్ ఉంది. ఆర్కిటిక్ ని రష్యా కంట్రోల్ చేయడం అన్నది అమెరికాకి అస్సలు నచ్చదు. అందుకే రష్యాని ఎదుర్కోవాలంటే గ్రీన్లాండ్ లో అమెరికాకి స్ట్రాంగ్ మిలిటరీ బేస్ ఉండాలి. అంటే ముందు గ్రీన్లాండ్ పై పూర్తి అధికారం సాధిస్తే తర్వాత మెల్లగా ఆర్కిటిక్ సర్కిల్ ని కంట్రోల్ చేయొచ్చు, రష్యాని డామినేట్ చేయొచ్చు అని అమెరికా ఆలోచిస్తుంది. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న జియో పాలిటిక్స్. ప్రస్తుతం గ్రీన్లాండ్ డెన్మార్క్ కిందే ఉన్న అందులో అమెరికా డిఫెన్స్ సిస్టమే ఉంది. లైక్ ఎయిర్ బేసెస్, సబ్మెరైన్స్, న్యూక్లియర్ బాంబ్స్, వార్షిప్స్ ఇలా చాలా ఉన్నాయి. అన్ని అమెరికావే. ఒక రకంగా గ్రీన్లాండ్ ని అమెరికా సగం ఆక్రమించింది. అయినా సరే రష్యాని ఎదుర్కోవడానికి ఇది సరిపోదని గ్రీన్లాండ్ ని కంప్లీట్ గా సొంతం చేసుకోవాలని అమెరికా ట్రై చేస్తుంది. కానీ గ్రీన్లాండ్ ని వదులుకోవడానికి డెన్మార్క్ అస్సలు ఒప్పుకోదు. ఇప్పటికీ చాలా మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ మారారు, కానీ ఒక్కరు కూడా గ్రీన్లాండ్ ని డెన్మార్క్ నుంచి దూరం చేయలేకపోయారు. ఇక ముందేం జరుగుతుందో చూడాలి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.